జార్జియాకి అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడొచ్చి కలవాలి మిమ్మల్ని? మేడం ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి మేడం. ఒకవేళ స్టూడెంట్స్ జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడం బెస్ట్ మేడం. ఓకే, మళ్ళీ ఎంబీబీఎస్ వాళ్ళకి మీరు అన్నట్టు పీజీ కంపల్సరీ, వాళ్ళు ఏదో ఒకటి స్పెషలైజేషన్ తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. సో జార్జియాలో చదివిన వాళ్ళకి యూఎస్ వెళ్ళడం కొంచెం ఈజీనా? అంటే ఇది నేను వినున్నాను, క్లియర్ చేసుకోవడానికి అడుగుతున్నా. మేడం ఎంబీబీఎస్ ఇప్పుడు వెళ్తున్న దేశాలలో యుఎస్ఏకి చాలా ఈజీగా వెళ్ళి పీజీ చేసుకోవడానికి ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అది జార్జియా మాత్రమే. జార్జియా కంట్రీ అంతా కూడాను అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ శాటిలైట్ కంట్రీ ఆఫ్ యుఎస్. సో జార్జియా లాంటి దేశానికి వెళ్ళి మనము ఎంబీబీఎస్ చదువుకుంటే యుఎస్ఏలో ఫ్రీగా పీజీ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఎలా అంటే త్రూ USMLE, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మేడం. ఈ USMLE కన్సిస్టింగ్ ఆఫ్ 3 parts. Step 1, Step 2 and Step 3. ఈ 3 steps లో ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఎనఫ్ ఫర్ పీజీ ఇన్ US. థర్డ్ స్టెప్ అనేది వాళ్ళు లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే థర్డ్ స్టెప్ రాయాల్సి ఉంటుంది. జార్జియాలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫోర్త్ ఇయర్లో మనకు USMLE Step 1 రాసుకోవచ్చు. ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సిక్స్త్ ఇయర్లో Step 2 రాసుకోవచ్చు స్టూడెంట్. అంటే వీళ్ళ 6 years కోర్స్ కంప్లీట్ అయ్యే కంటే ముందే దే ఆర్ గెట్టింగ్ ద ఫ్రీ పీజీ ఇన్ US. అండ్ ఈ USMLE కూడా ఫుల్ ప్రిపరేషన్ అనేది స్టూడెంట్కి స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకు ప్రిపరేషన్ కూడా అంతుంది స్టూడెంట్స్కి. అండ్ దానితో పాటు అక్కడ యూఎస్ఏలో ఫ్రీగా పీజీ చదువుకుంటే రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి వీళ్ళకు $5,000 per month స్టైఫండ్స్ కూడా అంతే స్టూడెంట్కి. మా దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా మంది ఇండియాకి వచ్చి పీజీ చేసుకొని డాక్టర్స్ అయిన స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. అండ్ దాంతోపాటు యూరోప్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది, యూఎస్ఏకి వెళ్ళి కూడా చాలా మంది స్టూడెంట్స్ పీజీ కంప్లీట్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయిన డాక్టర్స్ కూడా మనకు మన రీసోర్స్ సంస్థ తరఫు నుంచి ఉన్నారు మేడం. కెనడాకి కూడాను MCCQE, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూకేకి వచ్చేసరికి ప్లాబ్. దాంతోపాటు మీరు యూరోప్కి వెళ్దాం అనుకున్నా కూడా అన్ని విధాలుగా స్టూడెంట్కి ఫ్రమ్ ద స్టార్టింగ్ దేర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే స్టూడెంట్కి ట్రైన్ చేస్తాం. దానితో పాటు FMGEకి కూడా స్టూడెంట్ ఇన్ క్యాంపస్లో ట్రైన్ చేయించే యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్ ఎక్కడ కూడా పీజీ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మంచి కంట్రీలో తక్కువ బడ్జెట్లో పీజీతో చదువుకోవడానికి అవకాశం అందిస్తున్న దేశం ఏముంది అంటే దట్ ఈస్ జార్జియా.